అందరికీ నమస్కారం. చిరుధాన్యాల గురించి తెలుసుకుంటున్న పరంపరలో ఈరోజు ఊదలు అనేటువంటి చిరుధాన్యం గురించి సవివరంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఊదలు అనేటువంటి ధాన్యము బ్యారన్ యార్డ్ మిల్లెట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. మరొక పేరు జంగిల్ రైస్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇంకొక నామము కూడా దీనికి జపాన్ మిల్లెట్ అని కూడా అంటారు. దీనికి కారణం ఏంటంటే జపాన్లో విపరీతంగా పండుతుంది కనుక దీన్ని జపాన్ మిల్లెట్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. మరి దీనికి ఉన్నటువంటి శాస్త్రీయ నామం ఏంటంటే ఎకైనోకోలా ఫ్రుమాంటేసియే అనేటువంటి శాస్త్రీయ నామంతో ఈ సైంటిస్టులు పిలుస్తూ ఉంటారు. ఈ గింజలు లేదా ధాన్యం క్రీమ్ కలర్లో ఉండి రుచికి కొంచెం తీయగా ఉంటాయి. అలాగే మరి ప్రపంచంలో భారతదేశంలో నేపాలు, మలేషియా, పాకిస్తాను, జపాను, చైనా వగైరా దేశాలలో ఈ పంట పండుతూ ఉంది. మన భారతదేశంలో చూసినట్లయితే మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో చాలా ఎక్కువగా పండుతుంది. మన దేశంలో మరీ ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో అనేక చోట్ల ఈ పంటని పండిస్తూ ఉన్నారు. ఈ పంట గురించినటువంటి విషయం కానివ్వండి లేదా చిరుధాన్యాల గురించినటువంటి ప్రస్తావన యజుర్వేదంలో కూడా ఉంది అనేటువంటిది చరిత్రకారులు చెప్పినటువంటి సత్యము. అలాగే మరి ఈ పంట గురించి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది చాలా పోషక విలువలు కలిగినటువంటి ధాన్యము, తేలికగా జీర్ణమయ్యేటువంటి లక్షణం కలిగినటువంటి ధాన్యము. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే శరీర ఉష్ణోగ్రతని సమతుల్యంగా బ్యాలెన్స్డ్గా ఈ ధాన్యం తింటే ఉంటుంది లేదా ఈ ధాన్యం ఉంచుతుంది అనేటువంటిది కూడా పరిశోధనలో తేలినటువంటి ఒక అంశం. మరి ఈ యొక్క పోషక విలువలు ఎట్లా ఉంటాయి, ఈ యొక్క ఊదలు పోషక విలువలు ఎట్లా ఉంటాయి అంటే 100 గ్రాముల ధాన్యాన్ని మనం పరిశీలించినప్పుడు సుమారుగా 307 కిలో క్యాలరీల శక్తి వస్తుంది, ఎనర్జీ. అలాగే ప్రోటీన్లు 12.2 గ్రాముల వరకు ఉంటాయి. ఫ్యాట్ వచ్చేటప్పటికి కొవ్వు పదార్థాలు 4 గ్రాములు ఉంటాయి. పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు 65 గ్రాముల వరకు ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ చిరుధాన్యాలన్నిటిలో ఉన్నటువంటి ఫైబర్ కంటెంట్ లాగా ఈ యొక్క ఊదలు ధాన్యంలో కూడా ఫైబరు 10.1 గ్రాములు ప్రతి 100 గ్రాములకి ఉంటుంది. మరి ఖనిజ లవణాలు ఈ యొక్క ధాన్యంలో 4.4 గ్రాముల వరకు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ ఖనిజ లవణాల్లో ఐరన్ లేదా ఇనుప ధాతువు 18 గ్రాముల పైనే ఉంటుంది. కాల్షియం 24 మిల్లీగ్రాములు ఉంటుంది. ఫాస్ఫరస్ ఎక్కువగా 280 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. అలాగే బి విటమిన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా B3 లేదా నియాసిన్ 1.5 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది ఈ 100 గ్రాముల ఊదల్లో. కనుక ఇవి తెలుసుకున్న తరువాత మనకి క్లియర్గా అర్థమవుతుంది బియ్యము, మనం మామూలుగా తినేటువంటి బియ్యము లేదా రైస్ లేదా గోధుమలతో పోల్చినప్పుడు పోషక విలువలు అత్యంత ఎక్కువగా ఈ ధాన్యంలో ఉన్నట్లుగా మనం గుర్తిస్తున్నాం. అలాగే ఇవి ముఖ్యంగా ఎట్లా తినొచ్చు ఈ ధాన్యాన్ని అంటే మన వాళ్ళు అన్నముగా తయారు చేసుకొని తినొచ్చు, ఉప్మాగా తయారు చేసుకొని తినొచ్చు, ఇడ్లీగా తయారు చేసుకొని తినొచ్చు, దోశల ద్వారా తినొచ్చు, రొట్టెల ద్వారా తయారు చేసుకొని తినొచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, పొంగల్ అంటే కట్టె పొంగలి అంటారు, అట్లా చేసుకోవచ్చు,
స్వీట్ వచ్చేటప్పటికి ఖీర్ పరమాణంగా చేసుకోవచ్చు, కిచిడీగా కూడా చేసుకోవచ్చు. అంటే ఇన్ని రకాలుగా ఈ ఆహారాన్ని మనం తయారు చేసుకొని ఈ పోషక విలువలు పొందుతూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండవచ్చు అనేటువంటిది మనకి తెలుస్తుంది. దీని తర్వాత మరి శరీరానికి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఈ ఆహార ధాన్యాన్ని తినటం వలన అనేటువంటి అంశాన్ని పరిశీలించినప్పుడు ఈ ఆహార ధాన్యం పోషక విలువలు లివర్ని క్లీన్ చేయటానికి బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. తద్వారా లివర్కి వచ్చేటువంటి సమస్యలు జాండిస్ కానివ్వండి, సిర్రోసిస్ లివర్ కానివ్వండి, ఫ్యాటీ లివర్ కానివ్వండి, ఇటువంటివి రాకుండా కాపాడుతుంది ఈ ధాన్యము అనేటువంటిది పరిశోధనలో తేలింది. అలాగే యూరినరీ బ్లాడర్ ఇంకా గాల్ బ్లాడర్, అంటే గాల్ బ్లాడర్లో కూడా మనకు అప్పుడప్పుడు ఈ స్టోన్స్ ఏర్పడటం జరుగుతుంది, కోలీలిథియోసిస్ అంటాం, అటువంటిది లేకుండా. అలాగే థైరాయిడ్ గ్రంథి, ప్యాంక్రియాస్ గ్రంథి సవ్యంగా పనిచేయటానికి, మరి ఇతరితర క్యాన్సర్లు రాకుండా ఈ అవయవాల్ని కాపాడటానికి ఈ ధాన్యం చాలా బాగా పనిచేస్తుంది అనేటువంటిది తెలుసుకున్నటువంటి అంశం. దీని తర్వాత ఈ ఊదలు ఎక్కువగా మనకు ఆఫీసుల్లో 8 గంటలు 6 గంటలు కుర్చీలో కూర్చొని పనిచేసేటువంటి వ్యక్తులు ఉంటారు. అలాగా ఎక్కువసేపు కూర్చొని పనిచేసేటువంటి వ్యక్తులకు కూడా ఈ ఆహారం ఊదలు చాలా చాలా మంచిది ఆరోగ్యానికి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నారు. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ఆహార ధాన్యం తినటం వలన శరీరంలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తి చాలా బాగా పెరిగి ఎటువంటి రోగాలు మనకి రాకుండా కాపాడుతుంది అనేటువంటి అంశం కూడా పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. దానికి కారణం ఏంటి? రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందాలి అంటే దీంట్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నాయి ఒక అంశము, 2 ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంది రెండో అంశము, 3 ఉన్నటువంటి ప్రోటీన్లు తేలికగా జీర్ణమవటం, 4 అమినో ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం. ఇన్ని కారణాల వల్ల ఖచ్చితంగా ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి బాగా అభివృద్ధి చెందుతుంది. తద్వారా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అనేటువంటి విషయం కూడా తెలుస్తోంది. మరొక ముఖ్యమైనటువంటి చిరుధాన్యాలు అన్నిట్లో ఉన్నటువంటి అంశము, దీంట్లో కూడా ఉన్న అంశము హై ఫైబర్ కంటెంట్, అంటే పీచు పదార్థము చాలా ఎక్కువగా ఉండటం. ఉదాహరణకి మీకు గతంలో కూడా చెప్పినట్లు గుర్తుంది, మనం బియ్యం కనుక తీసుకుంటే ముడి బియ్యం తింటే 500 మిల్లీగ్రాములు, 1 గ్రాము కూడా రాదు పీచు పదార్థం. అదే పాలిష్ అయినటువంటి బియ్యం తింటే 200 మిల్లీగ్రాములు మాత్రమే పీచు పదార్థం అందుబాటులోకి వస్తుంది. అటువంటిది ఊదలు గనక తింటే 12.6 గ్రాముల పీచు పదార్థం మనకు లభ్యమవుతుంది. ముఖ్యంగా చాలా వరకు కొంతమంది శాస్త్రజ్ఞులు తెలియజేసిన అంశం ఏంటంటే పీచు పదార్థం ఇప్పుడున్నటువంటి ఆహారాల్లో బాగా తగ్గిపోవటం వల్లనే అనేక రకాల సమస్యలు వస్తున్నాయి అనేటువంటి అంశాన్ని కూడా శాస్త్రజ్ఞుల పరిశీలనలో ఉంది, తెలుసుకున్నారు. అలాగే ఒక మ్యాగజైన్లో, అంటే ఆ మ్యాగజైన్ పేరు ఏంటంటే ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే మ్యాగజైన్లో ప్రచురించిన ప్రకారం 12.5 గ్రాములు బాగా ఎక్కువగా ఈ యొక్క ఫైబర్ కంటెంటు ఈ ధాన్యంలో ఉంటుంది అనేటువంటి అంశాన్ని తెలుసుకోవటం జరిగింది. అలాగే ఈ యొక్క ధాన్యము షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు కూడా ఎటువంటి భయము లేకుండా ఆనందంగా తినవచ్చు అనేటువంటిది శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, న్యూట్రిషనిస్టులు కూడా చెప్తున్నటువంటి అంశం. ఎలా అంటే దీని యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం ఒక కారణం, 2 చాలా తేలికగా అలాగే చాలాసేపు నిదానంగా
జీర్ణ ప్రక్రియ జరగటం. అంటే గతంలో కూడా మనం చెప్పుకున్నాం, చిరుధాన్యాల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పిండి పదార్థాలు ఒక పొర, దాని తర్వాత ఫైబర్ ఒక పొర, పీచు పదార్థం, మళ్ళీ పిండి పదార్థాలు, మళ్ళీ పీచు పదార్థం, ఇలాగా పొరలు పొరలుగా ఈ ధాన్యములో ఉండటం వలన జీర్ణ ప్రక్రియ రైస్ గనక తింటే మనం ఉదాహరణకి 40-45 నిమిషాల్లో మొత్తం ఒక్కసారి అరిగిపోయి ఒకేసారి రక్తంలోకి గ్లూకోజ్ మొత్తం వచ్చేస్తుంది. గ్లూకోజ్ స్పైక్ అంటారు. అలా రావటం వలన షుగరు ఎక్కువగా రక్తములో ఉండి ఇతర సమస్యలకు దారితీసే అవకాశం ఉంది అనేటువంటిది డయాబెటాలజిస్టులు కూడా తెలియజేస్తున్నటువంటి అంశం. మరి ఈ ధాన్యం తింటే ఈ నిదానంగా జీర్ణ ప్రక్రియ జరగటం వలన విడతలుగా ఈ గ్లూకోజు రక్తంలోకి రావటం, తద్వారా షుగరు స్పైక్ అంటే గ్లూకోజ్ స్పైక్స్ లేకుండా ఎప్పుడూ ఒకే తీరులో రక్తంలో గ్లూకోజ్ ఉండటం అనేటువంటి అంశం ఒకటి. మరొక అంశం ఏంటంటే గ్లూటెన్ ఫ్రీ, గోధుమల్లో ఉన్నట్లుగా ఈ గ్లూటెన్ జిగట పదార్థం ప్రోటీన్ ఉండదు. ఇంకొక అంశము హై ఫైబర్ కంటెంట్. ఈ ఫైబర్ ఎప్పుడైతే ఎక్కువగా ఉందో గ్లూకోజు రక్తములోకి వెళ్ళేటప్పుడే అది చెక్ చేస్తూ ఉంటుంది కనుక అతిగా పోకుండా కాపాడబడుతుంది అనేటువంటిది. మరి పీచు పదార్థానికి మరి డయాబెటీస్కి ఏమైనా సంబంధం ఉందా అనేటువంటి ఒక రీసెర్చ్ చేస్తే ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే కొన్ని సర్వేల ప్రకారము అసలు డయాబెటీస్ రావటానికి ముఖ్యమైన కారణం పీచు పదార్థము లేనటువంటి ఆహారం తినటమే అనేటువంటిది ఒక విషయాన్ని కనుగొన్నారు. కాబట్టి సుమారుగా 10 కోట్ల మంది డయాబెటీస్గా అవటానికి పీచు పదార్థం లేకపోవటమే అనేటువంటి అంశం. ఇది అనేక సార్లు మనం ప్రస్తావించుకున్నాం. పీచు పదార్థము అనేది 40 గ్రాముల వరకు ఒక రోజు ఒక మనిషికి కావాలి. దీని ఉపయోగాలు అనేకం ఉన్నాయి. కనుక ఇవాళ మనం తింటున్నటువంటి ఆహారాన్ని మనం గమనించినట్టయితే అన్నీ కూడా పాలిష్డ్ ఆహారాలు. ఈ పాలిష్డ్ ఆహారాలు అవటం వలన పీచు పదార్థం 10 నుంచి 15 గ్రాములు కూడా రావట్లా ఎవరైతే బియ్యము గోధుమలు తింటున్నారో వీళ్ళందరికీ. ఇటువంటి పరిస్థితుల్లో పీచు పదార్థం యొక్క లేమి వల్ల అనేక రకాల జబ్బులు రావటానికి కానివ్వండి, లేదా ముఖ్యంగా డయాబెటీస్ రావటానికి కానీ ముఖ్యమైన కారణము అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరొక మ్యాగజైన్లో ఒక స్టడీ ప్రచురించినటువంటి విధానంగా చూస్తే దానిలో కూడా వాళ్ళు పేర్కొన్నది ఏంటంటే ఈ యొక్క ఊదలు తినటం వలన ఖచ్చితంగా రక్తములో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ ఒక వారంలోపే బాగా తగ్గిపోయి నార్మల్కి వస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా కొంత స్టడీ ద్వారా అంటే ప్రయోగాల ద్వారా కొన్ని వేల మందితో ప్రయోగాలు చేసి తెలుసుకున్నటువంటి అంశం. ఈ డయాబెటీస్కి ఎంత ఉపయోగమో అలాగే మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఒబిసిటీ, శరీర బరువు తగ్గటానికి కూడా ఈ ఊదలు చాలా బాగా సహకరిస్తాయి, ఉపయోగిస్తాయి అనేటువంటిది కూడా తెలుస్తుంది. ఇవాళ ఒబిసిటీ చాలా పెరిగిపోయింది మనం సమాజంలో గమనించినట్లయితే. కారణం కాస్త బాగా డబ్బు సంపాదించే నేచరు, దాంతో బాగా ఆహారం తినాలి అనేటువంటి ఆలోచన, రుచికి బానిసలైపోయినటువంటి స్థితి, ఇవన్నీ కూడా ఒబిసిటీ పెరగటానికి ముఖ్యమైన కారణాలు. అలాగే అతి ముఖ్యమైన కారణం శ్రమ లేకపోవటం. ఈ కారణాల వల్ల ఒబిసిటీ పెరుగుతుంది. చాలామంది బరువు తగ్గించుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ ఏ విధంగా తగ్గించుకోవాలి అనే శాస్త్రీయ విజ్ఞానము లేక వాళ్ళకి తోచింది, పక్కన వాళ్ళు చెప్పింది, స్నేహితులు చెప్పింది ఏదో చేస్తున్నారే తప్ప ఖచ్చితంగా వాళ్ళు బరువు తగ్గటం అనేది జరగట్ల. 100కి 100 మంది ప్రయత్నం చేస్తే
98 వరకు తగ్గట్ల. కారణం ఏంటంటే చేయవలసినటువంటి విధానాన్ని శాస్త్రీయంగా చేయకపోవటమే ఒకటి. మరి ఈ ధాన్యం తింటే బరువు తగ్గటానికి కారణాలేంటి అంటే తేలికగా చాలా నిదానంగా జీర్ణం కావటం అనేది ఒక ముఖ్యమైన అంశం. తద్వారా కడుపు ఎప్పుడు నిండుగా ఉండి ఇతర స్నాక్స్ ఏమన్నా తినే అలవాటు మన వాళ్ళకున్నా అక్కడ కడుపు ఫుల్గా ఉంది కదా ఇంకా స్నాక్స్ ఏం వద్దులేండి అనేటువంటి భావాలు రావటం. అలాగే స్టమక్ ఎప్పుడు ఫుల్గా ఎక్కువసేపు ఉంచటం అన్నమాట. మరి ఇతర స్నాక్స్ ఇతర పదార్థాలు తినకపోవటం వలన కూడా ఇది ఉపయోగపడుతుంది. మరొకటి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వలన కూడా చాలా వరకు ఇతర ఆహారాలు తినాలి అనేటువంటి భావన రాకుండా కడుపు నిండుగా ఉంటుంది. అలాగే ఈ డైజెషన్ అవ్వటానికి మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే బియ్యము 45 నుంచి 50 నిమిషాల్లో టోటల్గా డైజెస్ట్ అయిపోతాయి. అట్ ఏ టైం షుగర్ వచ్చేస్తుంది ఆర్ గ్లూకోజ్ లోపలికి వచ్చేస్తుంది. వేరాజ్ ఈ యొక్క ధాన్యం తీసుకున్నట్టయితే 5 నుంచి 7 గంటల వరకు జీర్ణ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. అలా కొనసాగటం వలన కూడా ఖచ్చితంగా శరీరము పొట్ట నిండుగా ఉండి మరేమీ తినబుద్ధి కావటం లేదు అనేటువంటి అంశం కూడా వస్తుంది. ఇంకొక అంశం ఏంటంటే ఇవి బాగా పోషక విలువలు అధికంగా ఉన్నటువంటి ధాన్యము కనుక వీటి యొక్క పీచు పదార్థము పిండి పదార్థము రేషియో. ఎందుకు ఈ పీచు పదార్థము పిండి పదార్థము రేషియో అంటే ధాన్యం యొక్క క్వాలిటీ వాటి యొక్క విలువ మనకి ఈ రేషియో చూడటం ద్వారా తెలుస్తుంది అనేటువంటిది శాస్త్రజ్ఞులు రూపొందించినటువంటి అంశం. ఆ రకంగా చూసినట్లయితే ఈ ఊదర్ల యొక్క పీచు పదార్థము పిండి పదార్థము యొక్క రేషియో 6.5 ఉంటుంది. అదే మనం బియ్యాన్ని గమనించినప్పుడు 380 నుంచి 390 ఉంటుంది. మరి శాస్త్ర ప్రకారం తెలిసిందేమిటి ఈ యొక్క రేషియో పిండి పదార్థానికి పీచు పదార్థానికి ఉండే రేషియో 10 కంటే తక్కువ ఉంటే ఆ ధాన్యాన్ని క్వాలిటీ ధాన్యం అని పిలుస్తారు అనేటువంటిది శాస్త్రజ్ఞులు నిరూపించారు. అలా చూసుకుంటే ఆల్మోస్ట్ మనం ఇప్పటి వరకు చెప్పుకుంటున్న ఈ యొక్క చిరుధాన్యాలన్నిటిలో కూడా ఈ రేషియో 10కి లోపే ఉండటం వలన ఖచ్చితంగా ఇవి మంచి క్వాలిటీ ధాన్యాలు అనేటువంటిది తెలుస్తుంది. అలాగే ఈ ఊదలు తినటం అనేది చాలా ఉపయోగకరం. ఎవరికి? పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ అంటాం. అంటే ముట్లు ఉడికిన తరువాత స్త్రీలకి వీళ్ళకి ఈ ఊదలు అనేవి తినటం వలన హార్ట్ అటాక్ రాకుండా మరి కొలెస్ట్రాల్ పేరుకోకుండా ఇంకా బీపీ తగ్గటానికి ఇవన్నిటికీ కూడా ఈ యొక్క స్త్రీలకి అత్యంత ఉపయోగకరం అనేటువంటిది ప్రయోగాలలో రుజువైనటువంటి మరొక అంశం. కనుక ఈ పోస్ట్ మెనోపాజల్ అంటే బహిష్టు రానటువంటి స్త్రీలు అని చెప్పుకోవచ్చు. సుమారుగా 40-45 సంవత్సరాల్లో ఓవం తయారవటం ఆగిపోవటం వలన ఇంకా వాళ్ళకి ముట్లుడికిని అంటారు లేదా బహిష్టికి రాదు. కానీ అటువంటి వాళ్ళల్లో కొన్ని ఇతర అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉన్న రీత్యా వాళ్ళు గనక ఈ ధాన్యాన్ని ఊదలు ఆహారంగా తమ రోజువారీ ఆహారంలో వాడుకోగలిగితే చాలా వరకు ఇటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడబడతారు అనేటువంటిది మరొక ముఖ్యమైన అంశం. ఇంకా ఈ ఊదలు కానివ్వండి లేదా ఈ యొక్క చిరుధాన్యాలు తినటం ఎంత ఉపయోగం అనేటువంటి విషయంలో డాక్టర్ అనురాగ్ చతుర్వేది అనేటువంటి ఒక ప్రొఫెసర్ గారు హైదరాబాద్ హోమ్ సైన్స్ కళాశాల ప్రొఫెసర్ గారు ఏం చెప్తున్నారంటే మిల్లెట్స్ ఆర్ హై ఇన్ ఫైబర్ అండ్ గివ్స్ సాటిస్ఫాక్షన్ టు హంగర్ క్విక్లీ. అంటే ఆకలిని తొందరగా ఆపేస్తుంది. సాటియేట్ అంటే సెటైటీ అంటాం. సెటైటీ అంటే సంతృప్తి.
ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వలన మిల్లెట్స్లో ఈ ఆహారం తింటే కడుపు నిండినటువంటి సంతృప్తి త్వరగా వచ్చి ఎక్కువ ఆహారం తినకుండా ఆరోగ్యకరంగా ఉండటానికి, అలాగే ఓవర్ ఈటింగ్ అనేది లేకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఈ ఓవర్ ఈటింగ్ ఎప్పుడైతే లేదో డయాబెటీస్కి ఉపయోగమే, అలాగే ఓవర్ వెయిట్ లేదా ఒబిసిటీకి కూడా ఉపయోగకరమైనటువంటి అంశం అనేటువంటిది ఆయన ప్రొఫెసర్ గారు తెలియజేస్తున్నారు. మరొక డాక్టర్ ఏ శారదాదేవి గారు అనేటువంటి వారు డీన్ కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ హైదరాబాద్, వారు ఏం తెలియజేస్తున్నారంటే ఏ ప్రాపర్ డైట్ హ్యాస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మిల్లెట్స్ ఆర్ ది బెస్ట్ అనేటువంటిది వారు చెప్పినటువంటి సారాంశం. అంటే సరైనటువంటి ఆహారం తీసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఆ పరంపరలో మిల్లెట్స్ తినటం అనేది చాలా ఉత్తమమైనటువంటిది అనేటువంటి విషయాన్ని కూడా ఈ డాక్టర్ శారదాదేవి గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇంత జరిగిన తర్వాత ఏమైనా యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే, గతంలో కూడా మనం చెప్పుకున్నట్టుగా విపరీతంగా ఒకే ఒక మిల్లెట్ ప్రతిరోజు తినటం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి వైద్యులు తెలియజేసినటువంటి ముఖ్యాంశం. కనుక ఈ మిల్లెట్స్ అనేవి మార్చి మార్చి తింటూ ఉండాలి. ఒకటి, రోజులో ఒక 3 సార్లు మీరు ఏమైనా తినటం జరిగితే 1-2 సార్లు మిల్లెట్స్, ఒకసారి ఇతర భోజనాలు, అలాగా మీరు మార్చి తినటం వలన మీ ఆరోగ్యానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందే తప్ప ఎటువంటి నష్టము రాదు అనేటువంటిది ఒక ముఖ్యాంశం. అలాగే ఈ రెగ్యులర్గా మిల్లెట్స్ తినటం వలన పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన ఇంకొక ఉపయోగం ఏంటి శరీరానికంటే, ఈ కొవ్వు పదార్థాలని బాగా తగ్గించేస్తూ ఉంటుంది. కొవ్వు పదార్థాలు పేరుకోకుండా, ఈ కొవ్వు పదార్థాల్లో కూడా ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటివి ఉంటాయి. అంటే గతంలో చెప్పుకున్నాం, మనం ఎక్కువగా తిన్నటువంటి కార్బోహైడ్రేట్ లేదా గ్లూకోజు శరీర అవసరాలకు పోను ఇంకా ఎక్కువగా ఉన్న గ్లూకోజు కొవ్వుగా మారి ట్రైగ్లిజరైడ్స్గా మారి ఎడిపోజ్ టిష్యూ అనేటువంటి కొన్ని సంచుల్లో చేరి నిల ఉంటూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ధాన్యాలు తినటం వలన ఈ యొక్క ట్రైగ్లిజరైడ్స్ బాగా తగ్గిపోవటం వలన ఎడిపోజ్ సంచులు పెరగకుండా, శరీర బరువు పెరగకుండా ఖచ్చితంగా ఆరోగ్యకరంగా ఉంచుతుంది అనేటువంటి అంశాన్ని కూడా అనేక పరిశోధనల్లో తెలుసుకుంటాం జరిగింది. అలాగే ఎక్సెసివ్ కన్జంప్షన్ అంటే విపరీతంగా తినటం అనేటువంటిది ఖచ్చితంగా థైరాయిడ్ ప్రాబ్లం రావటానికి అవకాశం ఉంది అనేటువంటిది కూడా తెలిసింది. కనుక మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం, మితాహారం మిత వ్యవహారం. కాబట్టి ఏది కూడా అతి సర్వత్రా వర్జయేత్ అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకొని, ఈ మిల్లెట్స్ అయినా మన వాళ్ళకు ఉన్నటువంటి ఒక చిన్న అలవాటు ఏంటంటే, ఏదన్నా ఎవరన్నా బాగుంది అని చెప్పగానే ఇంక అదే విపరీతంగా తింటాం. అది తప్పు. అది చేయకుండా మోయనంగా చాలా జాగ్రత్తగా మనకు కావాల్సిన మేరకు మన శరీరానికి ఉన్నటువంటి పని, మన శరీరంకు ఉన్న బరువు, మన వయస్సు ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఎంత తింటే మనం చేస్తున్న పనికి సరిపోతుంది అనేటువంటి అంశాన్ని నిర్ధారణ చేసుకొని దానికి తగినంతగా తినటం అనేటువంటిది ఎప్పుడూ కూడా శ్రేయస్కరం. కనుక ప్రజలందరూ ఈ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకొని బాగా అర్థం చేసుకొని మీరు కూడా అందరూ కూడా ముందు మితాహారానికి రావాలి. 2, న్యూట్రిషియస్గా అంటే క్వాలిటీ బాగా ఉన్నటువంటి చిరుధాన్యాలని స్లోగా మనం మన ఆహారంలో ఒక భాగంగా ముందు చేసుకుంటూ అలవాటు చేసుకుంటూ నిదానంగా టోటల్గా మిల్లెట్స్కి మారచ్చు. అలా టోటల్గా మిల్లెట్స్ తిన్నా కూడా ఒకే మిల్లెట్ ఎక్కువ కాలం కాకుండా ప్రతి 2 రోజులు ఒక మిల్లెట్ చొప్పున అలా మార్చుకుంటూ తినటం ద్వారా ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఆరోగ్యం సమకూరుతుంది.
శరీరానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మరి మనం చూస్తున్న ప్రతి చిరుధాన్యంలో కూడా కనిపిస్తున్నటువంటి ప్రముఖ అంశం. ఇవన్నీ గ్రహిస్తారని, అలాగే మరొక ముఖ్యమైన పాయింట్, ప్రతిసారి నేను చెప్తున్నట్లుగానే ఈ చిరుధాన్యాలకి ఆరోగ్యం ఎలా, వంటలు ఎలా చేసుకోవాలి, ఎలా తినాలి అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి పుస్తకాలు మన సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆఫీస్లో ఉన్నాయి. దీనికి సెల్ నంబర్ ఏంటంటే 75697 0290. మరొకసారి చెప్తాను, 75697 0290 అనేటువంటి ఫోన్ నంబర్ని మన స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు ఈ మాటలు వింటున్నప్పుడు. ఆ ఫోన్ నంబర్కి ఫోన్ చేయటం ద్వారా మీకు ఏ బుక్స్ కావాలంటే ఆ బుక్స్, ఇతర ఆరోగ్య సలహాలు కూడా మీకు దొరుకుతాయి. కనుక అందరూ కూడా ఇవి అర్థం చేసుకొని ఖచ్చితంగా మంచి ఆహారాన్ని తింటూ ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మన వంతు కృషి మనం చేద్దాం. నమస్తే.